ఈ పయనం ముగింప లేదా ప్రారంభమా? నాలో ఉన్న మౌనం కోసం, నా చిలిపితనాల కోసం క్షమాపణతో రా ఒక ప్రేమ కథని చూద్దాం. వికసించలేని మన ప్రేమ ఆకులతో, స్వచ్ఛమైన గాలితో, గాలిలో ఉన్న సంగీతంతో వస్తున్నా మనం ప్రేమించుకుందాం. మరియు మీ అమాయక చిరునవ్వు, మీ ఫిర్యాదు లేని ప్రేమ ఒక పెద్ద తప్పు క్షణంలో మరిచిపోతుంది. మీ స్వభావం నాకు ఇచ్చిన గొప్ప బలంతో వచ్చాను. రా ప్రేమించుకుందాం. ప్రియతమా, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ప్రేమ మాత్రమే. మిమ్మల్ని చూసినప్పుడు బయటపడడానికి వేచి ఉంది. కొన్ని కన్నీరు మరియు కొన్ని అపరాధ భావాలు. నీ పట్ల ఉన్న గొప్ప ప్రేమ మాత్రమే. కన్నా పద ప్రేమించుకుందాం. అరే బాబు, వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ చేస్తే తీయట్లేదు, ఒక రిప్లై కూడా లేదు. నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తున్నావురా. రే, ఇదంతా నువ్వు అడగవా? మళ్ళీ చేస్తా. ఇప్పటిదాకా నువ్వు అడిగావు కదా, ఏదైనా చెప్పాడా? లేదు. ఇందుకే నేను వాడితో మాట్లాడడం లేదు. హే, లేదు లేదు, వీళ్ళెప్పుడు ఇంతేలే, ఊరికే తమాషాలు చేస్తుంటారు. అవును, మనం ఎక్కడ? హలో, చెప్పరా బిజినెస్ మ్యాన్. హలో మామా, ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నాను రా. ఓ, ఇప్పుడే వచ్చావా? అవునరా. సరే చెప్పు, ఏంటి మ్యాటరు? ఏం లేదు, రూమ్ వైపు వచ్చాను, నువ్వు లేవు, కాల్ చేస్తే ఎత్తలేదు. అవునరా, డ్రైవింగ్లో ఉన్నాను. సరే చెప్పు, ఏంటి మ్యాటరు? రేయ్, మ్యారేజ్ అని చెప్పాను కదా. అవును. ఇన్విటేషన్ ఇద్దామని వచ్చాను రా. రూమ్ లాక్ చేసింది, ఇన్విటేషన్ లోపలేసి వచ్చేసాను. ఉందా చూడు. రేయ్, ఇన్విటేషన్ కూడా నేరుగా వచ్చి నాకు ఇవ్వవా? ఓ, నేరుగా ఇస్తేనే సార్ వస్తారో? నీకు ఇన్విటేషన్ ఇవ్వడమే గొప్ప విషయం. సరే సర్లే గాని, వదిలితో ఓవర్గా మాట్లాడతావు, నేను పెడతాను.
రే తప్పకుండా వచ్చారా? ఓకే ఓకే రా బాయ్. ఓకే బాయ్ బాయ్. చెత్తను ఒకడికి ఎలా పడేశాడు వీడంతా పెళ్లి చేసుకుని పిక్తాడు. శ్వేత, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే అలా. లేదమ్మా, నువ్వు చాలాసేపుగా కింద రాలేదనే చూస్తున్నా. ఆర్ యూ ఓకే? ఏమైంది నాన్న, ఎందుకు ఇలా అడుగుతున్నారు? లేదమ్మా, జస్ట్ క్యాజువల్గానే. శ్వేత, ఈ లోకంలో ఎంతో కష్టమైన విషయం పిల్లల్ని పెంచటమే అంటారు. అటువంటి కష్టాన్ని నువ్వు నాకు ఇవ్వలేదు. మీ అమ్మ చనిపోయిన తర్వాత నీ తమ్ముడు కూడా నువ్వే పెంచుతున్నావు. ఏంటి నాన్న, నాకు పెళ్ళైపోతుందని ఫార్మల్గా సెండ్ ఆఫ్ ఇస్తున్నారా? ఖచ్చితంగా కాదమ్మా, నిన్ను నా జీవితంలోంచి ఎవరూ తీసుకెళ్లారు. నీ లైఫ్లో నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళుతున్నావు. అది నువ్వు తీసుకున్న డిసిషనే కదమ్మా. కానీ ఖచ్చితంగా ఇది నేను అడిగే తీరాలి. ఆర్ యూ ఓకే దిస్ మ్యారేజ్? నాన్నా, మీరు నాకు ఇంతవరకు అన్ని విషయాల్లోనూ ఫ్రీడమ్ ఇచ్చారు నాన్న. ఐ ఆల్వేస్ మేడ్ మై డెసిషన్స్. మీరు దేనికి దిగులు పడకండి. ఐఎమ్ ఆల్ ఫైన్. మీరు వెళ్ళి రిలాక్స్డ్గా మీ పని చేసుకోండి. ఇప్పుడేమో నాకు చాలా నెమ్మదిగా ఉంది. నీ మంచి మనసుకి నువ్వు బాగుంటావు. గాడ్ బ్లెస్ యూరా. నాన్నా, పెళ్ళనేది సింపుల్గా జరిగితే చాలు. మన క్లోజ్ వన్స్ ని మాత్రం పిలవండి నాన్న. నీ ఇష్ట ప్రకారమేనమ్మా, నేను చూసుకుంటా. సరే నాన్న. రే ఏంటి కూర్చున్నా? రారా తింటానికి వెళ్దాం. చేస్తుంటే తీవేంటి? రే ఈడి వేరే పద్దాకా ఫోన్ మాట్లాడతా. రేయ్ రే నిన్నేరా, లేకరా అంటే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏంటది రావా? నీ మొహం పగలు కొట్టేస్తా, బయలుదేరా. రే నేను రావట్లేదన్నా, ఆకలిస్తే మీరు వెళ్ళి తినండి. ఈడెందుకు ఇలా టెన్షన్ అయిపోతున్నాడు? తింటానికే కదరా రమ్మన్నాను. ఆకలేస్తుందిరా. రే మర్యాదగా లేచి వచ్చాయి. అరే నాకు ఆకలేస్తుందిరా, రారా అంటే. మీరు వెళ్ళరా. మూసుకొని పెట్టేమా. రేయ్ పిచ్చి వెదవా, ఏంట్రా తింటానికి కూడా లేకుండా ఇలా చేస్తున్నారు? మధ్యలో అడ్డుకుంటావేంట్రా? అనవసరంగా మాట్లాడాను, టెన్షన్ చేయక. మూసుకొని పదా. వాడికి ఏమైందంట? అరే బాబు గేటు మూయి నువ్వు. తెలుసులే పోరా. అనా అనా, ఓ విలిపివ్వట్లేదే. అన్నా నాగు. అరే నీకేం కావాలరా? ఏదోటి చెప్పరా. సరే వదిలే. అరే నీకేంట్రా? అరే అడిగేది నిన్నే. మనిషికి 2 పరోటాలు ఇవ్వండి. నాకు 2 ఆమ్లెట్లు. వాడికి 1 ఆమ్లెట్, నాకు కూడా తీసుకురండి. ఓకే. రే నువ్వు ఫోన్ చూస్తూనే ఉండు, మేము తిని దొబ్బేస్తాం. ఏయ్ తమ్ముడు, మాస్టర్ 4 పరోటా, 1 ఆమ్లెట్, 1 కలికి ఎలా? ఏంట్రా చూస్తున్నావు? రేయ్ వాడిని ఆపరా. రేయ్ అసలు వాడి ప్రాబ్లం ఏంటంటే? రే ఆగమంటున్నా కదా. ఆగరంటే. రేయ్ తెలుస్తున్నాం కదా, మర్యాద కాదు. నిన్నే కదా పిలిచేది, చెప్పే కొంది వెళ్ళిపోతున్నావు ఏంటి? రే ఆగమంటే. రే ఏంట్రా, నేను అందుకే రానని చెప్పాను. తినేద్దాం రారా. రే మీరు వెళ్ళి తినండి రా, నేను రాను. రేయ్ తెలిసిన ఏరియా కాబట్టి ఊరికే వదిలిపెట్టారు, లేదంటే చంపేసేవాళ్ళు.
అదే ఆడికి చెప్పరా. ఏంటి వాడికి చెప్పేది? నాకు ఆకలిస్తుంది. ఆకల్లో ఉన్నవాడిని రేయ్, తినకూడదు ఆకలిగా తిని వెళ్తాం. మర్యాదగా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. ఎలా రే, నీ ప్రాబ్లం ఏంట్రా? ఎందుకు వచ్చినప్పటి నుంచి సంబంధం లేకుండా టెన్షన్ పడుతున్నావు? ఏరా వాడు అడుగుతున్నాడు కదా, నువ్వేంటి దాన్నే చూస్తా ఉన్నా? రామ్ కుమార్, ఏంటి నీ ఫ్రెండ్ రామ్ కుమార్ పెళ్లి, ఇప్పుడు ఏమంటావు? పెళ్ళి నా ఫ్రెండ్ రామ్కి మాత్రం కాదురా. నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర రాలేదురా. ఎందుకురా? టీవీలో సినిమా చూశాను. ఏం సినిమా? సింహ, నరసింహ. రేయ్, రేయ్, చెప్తుంటే వినిపించుకో. పద పద, నా మాట వినరా. ఏం నువ్వు రేయ్, వెళ్ళి పిచ్చి పట్టిందా ఏంటి? నిన్న రేయ్, చెప్పావా? రేయ్, తీసుకోరా. అన్ని తనతో చెప్పేశాను. తీసుకోరా. బాలేవాడివే. హాయ్ గర్ల్స్, చూసారా కరెక్ట్ టైంకి వచ్చాను. బస్ వస్తుందేమో చూస్తాను, లేదంటే షేర్ ఆటోలో ఎలాగో వెళ్తాను. మీ బస్ కరెక్ట్ టైంకి రాదు కదా. ఎవర్రా నువ్వు? చూడడానికి అబ్బాయిలా ఉంది. సరేలే, నేను వాళ్ళ దగ్గర అడుగుతా. వాడేంటే వచ్చి ఏదో వాగుతున్నాడు. ఇంకా ఇతను అడిగితే కరెక్ట్గా ఏంటి తమ్ముడు, నన్ను డ్రాప్ చేస్తావా? ఏంటి తమ్ముడా? ట్రాఫిక్ కట్ చేసుకుంటే తమ్ముడు అని పిలవాలి మరి. సార్, ఈ అడ్రస్ పక్క జరగన్నా. చెప్పేది నీకే. పక్క పోవే. రమ్మంటే. తమ్ముడు ఇలా చూడు, నువ్వు వదలొద్దు, నేను చెప్పేది విను. నువ్వు చెప్తావా? ఇది చూసావా? నువ్వు ఎవరుకుంటున్నావు? జేబులో ఎంత ఉంది? 10 రూపాయలే కదా. సరే సర్లే పదా. తమ్ముడు నేను దమ్ము కొట్టనుగా. బస్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడే ఉండాలి. వాడు చెప్పింది బస్ వచ్చేలా విన్నావా? కనిపించడం లేదు, షేర్ ఆటోలో వెళ్ళిపోతాను. బాయ్. ఏ నిన్ను నేను డ్రాప్ చేయనా? బాయ్. ఓకే బాయ్. కార్తీ, ఇలా పాస్ చేయరా. అటు చూడరా, ఏ నువ్వు? వాడికి పాస్ చేయరా. చెప్తున్నాగా. రేయ్ కార్తీ, అయ్యో, వెయ్. వాడికి పాస్ చేయరా. నీకు చేత కదగా. నా స్టాప్. ఆ? ఇలా రారా. రేయ్, రా, మ్యాచ్ సరే, రా, సరే, ఏంట్రా? పని ఆ ఎక్కడికి తర్వాత తీసుకెళ్తున్నావు? ఆలోచించుకో. ఇక్కడ పాస్ చేయి. రారా. వదలరా రేయ్. షటప్. ఏమీ మాట్లాడకూడదు, సైలెంట్ గా రావాలి. రేయ్, దెబ్బలు తింటావురా. చెయ్యొద్దురా, క్లాస్ ఉంది. రేయ్, నీకు క్లాస్ ముఖ్యమా లేదా నీ ఫ్రెండ్ పప్పు లవ్ ముఖ్యమా చెప్పు. ఏంటి లవ్వా? ఏమంటున్నావురా? ఎస్, రేయ్. లవ్ మ్యాన్. ఈ రోజు నేను మిస్ అవ్వనురా. తిన్నగా వెళ్తున్నాం, తనకి నా లవ్ గురించి చెప్పేస్తున్నాం. చెప్పేస్తున్నామా? చెప్పేస్తాను. అలా రా. రే పప్పు, హాట్లుగా ఉందా? క్లాస్ టైం అవుతుంది కాబట్టి నువ్వు వెళ్ళి దెబ్బలు తిను, నేను రాను. ఎవడ్రా వీడు? రేయ్, లవ్ గురించి నీకు అసలు ఏం తెలుసండ్రా? ఎప్పుడు చూసినా క్లాస్ రూమ్, ప్రాక్టికల్, ఎగ్జామ్స్ అంటూ. ఇప్పుడు నేను ఎలా ప్రపోజ్ చేస్తానో చూస్తుండు, చూసి నేర్చుకో. రేయ్ సరేరా, లవ్ చేయడానికి సమయం పడక్కర్లేదా? ఇలా అయ్యో. క్లాస్ వెళ్ళే టైంకి హీరోలో లాక్కెళ్తున్నావు. బావా, ప్రపోజ్ చేయడానికి సమయం సందర్భం చూసామనుకో, అంతా పైన వాడు చూసుకున్న కథ అవుతుంది. ఒక చిన్న క్లాస్ గ్యాప్ కి దొరికితే చాలు, మధ్యలో ఒక్కొక్కడు దూరి లేపుకెళ్ళిపోతాడు. సైలెంట్ రేయ్, గా క్లాస్ కి నువ్వు టైం నాతో ఏందిరా? పాటు రా. రేయ్ చెప్పేది వినరా, క్లాస్ కి టైం ఉందంటే ఎందుకు? మారం చేయకు, చిన్న పిల్లలరా. రేయ్, అక్కడి నుంచి మంచిది కాదురా, చూడు. రేయ్, రేయ్, క్లాస్ కి. ఎలా గుర్తించి వెళ్ళిపోతున్నారో చూడు. అంతేరా ఏ, ఎదవలు. చెప్పడం మర్చిపోయాను, నేను ఆ అబ్బాయికి మెసేజ్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నా పేరు పప్పు. నేను ఇక్కడే 3rd ఇయర్ ఇంగ్లీష్ చదువుతున్నాను. ఓకే. నేను 3 నెలలుగా మిమ్మల్ని చెప్పండి. లవ్ చేస్తున్నాను. పందికి ప్యాంటీ షర్ట్ వేసినట్టుగా ఉన్నావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నా హైట్ ఎంత తెలుసా? హలో, నచ్చితే నచ్చానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఈ బాడీ స్ట్రక్చర్ తో కమెంట్ చేస్తే బాగుండు చెప్తున్నా. నా ఫ్రెండ్ గురించి అలా ఓ మాట్లాడుతున్నావు ఏంటి? అలాగా, నచ్చలేదు. చిపోరా, నువ్వు రావే వెళ్దాం. సారీ మావా. ఎరా బావా, నేనేమన్నా అంతలావుగా ఉన్నానా? కాదు మావా, నువ్వు తనకంటే కొంచెం పొట్టిగా ఉన్నావు. రేయ్, నువ్వు చచ్చేదాకా సింగిలేనే. వీణ్ణి ఉండరా, వస్తున్నాను నిన్ను.
చెప్పాను రా. నవ్వడమైందా? ఇంకోసారి నవ్వాలా? నేను నిన్ను అడగలేదు. అందుకే చెప్తా వినాలరా. నవ్వడం పూర్తయిందా? నా వల్ల కావట్లేదు. కావాలంటే మీరే చూస్తూ ఉండండి. ఒకే ఒక్క నెలలో బాగా ఎక్సర్సైజ్ చేసి నేను కూడా 6 ప్యాక్స్ తో అమ్మాయి ముందుకొచ్చి నిలబడతాను. అప్పుడు ఆ అమ్మాయి కుదరదు కుదరదు అనలేను అంటుంది. అవును, వీడు ఆర్య, తనేమో తాప్సీ. అరే చాలే ఊరుకోరా. అవును, అసలు ఛాన్స్ లేదురా. ఒకే నెలలో అదంతా నాకు తెలీదు. నువ్వు నేర్పే ఎక్సర్సైజ్ లో 8 ప్యాక్ వచ్చినా నాకే అభ్యంతరం లేదు. సరేరా, ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ తగ్గుతుంది కానీ హైట్ పెరుగుతుంది. కరెక్టే మామ చెప్పేదే. అది నాకు అనవసరమైన విషయం. ఏంట్రా ఏం చేస్తాడు? ఏం చేస్తున్నావురా? రే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏంట్రా ఊరికే పడుకున్నాడేంటి? రేయ్ ఏంట్రా పడుకున్నావు? మరి లేవరా. ఇంకేం చెయ్యాలి? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. లేవమని చెప్పండి రా. ఏంట్రా ఇది? అయ్యో వీడితోటి. సరే నీ దారికే వస్తాను రా. సరే అలాగే లేగు. అంతేనా? అయ్యయ్యో. రేయ్ ఇది ఎక్సర్సైజ్ అని ఎవరికైనా చెప్తే నన్ను చెప్తా కొడతారా. ఇప్పుడు ఏం చేస్తావంటే చేతులు సపోర్ట్ లేకుండా తలాన్ని కలిపెట్టుకుని అలాగే పైకి లేచొద్దాం. లేరా అదే వస్తుంది. నీ లక్కు బాగుంటే 8 ప్యాక్ కూడా వస్తుంది. కష్టపడతావు తెలుసా? రామావా, నీ వల్ల అవుతుంది. లే, 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 లే. Come on, come on. You can do it, man. Come on, Babu. Yes. అంతే. చెయ్. మరి ఏంట్రా వీడు లోపలికి రాడు? ఏం కాలేదు మామా, ఊరుకో. ఇలా చూడరా, ఇందులో నీ మొహం ఎలా ఉందో చూసుకో. వస్తుందిరా. కాస్త ఊరుకుంటావా? నీకు ఆ రోజు చెప్పాను కదా, ఏ అబ్బాయిని చూడవేలాగే చూస్తూనే ఉన్నాడు. 5 రోజులుగా చూస్తున్నాను. ఈ రోజు ఏదో ప్లాన్ తో వచ్చాడే. చూసావా, నిన్నే చూస్తున్నాడే. చూసావా? ఏంటి లవ్వా? వద్దు బావా. ఒక్క నిమిషం. రే బావా ఉండరా. రే పోరా. రే ఏమో ఆకలేస్తుందా? క్యాంటీన్కి వెళ్దావా? అది కాదురా, నేను నిన్ను ఒకటి అడగాలి. నువ్వు అమ్మాయిలందరినీ భలే బుట్లో వేసుకుంటున్నావు ఎలా బావా? ఆ ఒక్క ట్రిక్ నాకు నేర్పించావనుకో, నేను జాలీగా ఉంటాను కదా. మామా దానికంతా ఒక సపరేట్ టాలెంట్ ఉండాలరా. లవ్ చేసి సిన్సియర్గా ఉండడం వేరే కష్టం. లవ్ చేసి వదిలేయడం అంతా చాలా ఈజీ అయిన మ్యాటర్. అది మనకు వెనతో పెట్టిన విద్య. ఎరా నీ గొప్పలు చెప్పుకోవడానికి ఇదా సమయం. నాకేదైనా మార్గం చూపరా. దానికి చాలా ఎఫర్ట్ వేయాలి మామా. నేను చేస్తాను బాబా, ఏదైనా చేస్తాను. నువ్వు చెప్పు, నేను ఏదైనా చేస్తాను. ఏం చెప్పినా చేస్తా. అయితే ముందు ఆ బిందెని తగ్గించాలి. నేను ఇప్పుడు అది అస్సలు తినడం లేదు కదా. ఇదిగో ఇక్కడ 2, కింద 4, ఇక్కడ 1 పెట్టుకున్నావుగా. వీటన్నిటిని తగ్గిస్తేనే ఏమైనా చేయగలవు, లేదంటే వర్కౌట్ కాదు. నేను కూడా చాలా సార్లు ప్రయత్నించాను, తల పగిలి రక్తం గారింది అంతే. ఇలాంటివేమీ లేకుండా ఈజీగా ఏదైనా చేసి కరెక్ట్ చేయగలనా? ఈజీగా? అవును, ఏ కష్టం ఉండకూడదు, ఎఫర్ట్ వేయకుండా. ఎలాంటి ఎఫర్ట్ ఉండకూడదు. అలాంటి ఐడియా ఏదైనా చెప్పు. ఒక ఐడియా ఉంది. ఇప్పుడు నువ్వు ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. అవును. చదివేసిన తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ చూసుకుని 1 లక్ష రూపాయలు జీతం వచ్చేలాగా చూసుకో. 1 లక్ష. ఓకే. ఆ తర్వాత మీ అమ్మ నాన్నలతో మాట్లాడి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. అదొకటే నీకున్న దారి మామా. ఏంటి వీడి వల్ల ముఖ్యమైన చాటింగ్ ని మధ్యలో వదిలేస్తాను. నీ పాటికి వచ్చావా, క్యాంటీన్ లో ఏదో తిన్నావా, పోయావా అని ఉండకుండా. మాట్లాడరా. ఓకే, నేను మాట్లాడను. రే మామా, ఎక్కడికి వెళ్ళావు? ఏం చేస్తున్నావు? మమ్మల్ని ఎందుకు వెతుకుతున్నారు? మేము ఇక్కడే ఉన్నాం. రే అలా ఏం మాట్లాడుకుంటున్నారా? అదా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాం.
సెట్ కాలేదు. రే పంది ముఖం, అమ్మాయి గురించి కదా మాట్లాడుతున్నారు. రే నీ చెత్త పనులు నాతో పెట్టుకోమాక. ముఖం చూస్తేనే అర్థమవుతుందిరా. ఆ అమ్మాయిల గురించి అబ్బాయిలు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారా? నువ్వేమన్నా స్వామిజీ అవుతావా? ఇదంతా ఎప్పుడో నేర్చుకుంటావు? ఇలాంటి వాడికి వీడి పనికి పని రాదు. వేస్ట్ చేసుకుంటాడు. వీళ్ళతో మాట్లాడితే మనకి టైం వేస్ట్. పదరా వెళ్దాం. మోహన్ చూడు ఎలా వాడు ఉందో. చేయడు, మనల్ని చేయనివ్వడు. వీళ్ళతో వెళ్ళాలంటావా? అవునంటావా? వెళ్ళాలి. సరే పద. దీన్ని విసిరేస్తాను. నేను రాను, వదిలేండి. నువ్వు రావాలి. నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది మంచిది కాదు చెప్తున్నా. అదేం కుదరదు. దా. నో 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 నో, నా వల్ల కాదు. ఓకే బాయ్. ఉంటాను. బాయ్ బాయ్. భయ్యా ఒక్క నిమిషం ఇచ్చేయండి. ఎక్కకో 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 ఎక్కకో, ఇందులో ఎక్కువ ఇందులో ఎక్కువ ఇందులో ఎక్కువ. ఎస్ ఎస్ ఎస్. అశోక్ పిల్లర్. రే ఎందుకు ఆపమన్నావా? రే మావా జాగ్రత్తగా చూసుకో. కేకే నగర్ బాబు. కాదు పిల్లర్ అన్నా. కేకే నగరే కదా నువ్వు అన్నావు. కాదు భయ్యా, అశోక్ పిల్లర్. ఇప్పుడు అర్థమైంది. పిల్లర్ అయితే 10 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సరే పర్వాలేదులే, పోనీ. లేదు ఏమండి, ఇక్కడ ఇల్లు పక్కన ఏమైనా అద్దెకున్నాయా? ఉంటే చెప్తారా? సరే. హాయ్ నాన్న. రామ్మా, డైలీ లాగే వాళ్ళ కూడా లేటా? బస్సే రాలేదు నాన్న. షేర్ ఆటోలో వచ్చేసరికి లేట్ అయిపోయింది. బండి తీసుకువెళ్ళమని చెప్తే వింటే కదా. షేర్ ఆటోలో బస్సులో వస్తే ఇలాగే లేట్ అవుతుంది. సార్. థ్యాంక్ యూ. అక్క అలాగే చెప్పండి అమ్మా. కాఫీ తీసుకొస్తాను. స్పెషల్ కాఫీ. ఓకే, నాకు ఒక మీటింగ్ ఉంది. నైట్ రావటానికి బాగా లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయొద్దు. మీరిద్దరు భోంచేసి పడుకోండి. నేను త్వరగానే పడుకుంటాను నాన్న. వాడే నైట్ అంతా గేమ్ ఆడుకుంటాడు. నిజమరా? నువ్వు గుడ్ బాయ్. అంతా ఊరికే. ఓయ్ బాయ్. బాయ్ డాడీ. బాయ్ రా. హలో. హలో, ఏం మాట్లాడవేంటే? వాణ్ణి తలుచుకుంటేనే నవ్వు తట్టుకోలేకపోతున్నానే. ఏ ఊరికే తన ఎగతాళిగా మాట్లాడుకో. వాడే పాపం. పాపమా? ఓహో, తను ఎంత ధైర్యంగా వచ్చి నీ దగ్గర లవ్ చెప్తాడు? అతనికి నిన్ను దూరం నుంచి చూస్తే చాలనే అనిపిస్తుందనుకుంటా. అలా ఏం కాదులే. కావాలంటే చూడు, ఒక్కరోజు వచ్చి ధైర్యంగా నాకెలా ప్రపోజ్ చేస్తాడో. కానీ ఒకటి, నువ్వు చెప్పిన క్వాలిటీస్ తన దగ్గర ఎక్స్ట్రాగానే ఉన్నాయి. క్వాలిటీసా? ఏంటా క్వాలిటీస్? మర్చిపోయావా? అదే ఒకళ్ళు లవ్ చేస్తే ఫేస్ టు ఫేస్ చూసి చెప్పకూడదు, చూస్తూ ఉండాలి, చెట్టు వెనకాల దాక్కోవాలి, ప్రేమని కళ్ళతో చెప్పకుండా చెప్పాలి. అలాని కథలు కథలుగా చెప్పావే,
తను అదే కదా చేస్తున్నాడు. వెంటనే వాడికి ఓకే చెప్పే. ఏయ్ నువ్వు ఊరుకోవే, వేరే పనేం లేదా? అరే చూడు, మేడం ఏదో పని చేసి చించేస్తున్నట్టు. ఏ వాడు నీకు నచ్చలేదా? నచ్చితే ఏంటి? అయితే వాడికి ఓకే చెప్పు. లేకపోతే వద్దు, నన్ను ఫాలో అవ్వద్దని స్ట్రైట్ గా చెప్పేసే. లేకపోతే ఎన్ని రోజుల నుంచి వాడు నిన్ను దూరంగానే చూస్తూ ఉంటాడు. ఏ వాడు పక్కకొచ్చి నిలబడి మాట్లాడితేనే కదే నచ్చాడో నచ్చలేదో ఏదో ఒకటి మనం చెప్పగలం. అది కూడా నేనే వెళ్ళి చెప్పాలా ఏంటి? అది సరేనే, బట్ వాడు వచ్చి లవ్ చెప్పేలోగా కాలేజీ పూర్తయి పెళ్ళైపోయి నీకు లైఫే సెటిల్ అయిపోతుందనుకుంటా. దీనికి ఒక ఐడియా చేద్దామా? ఐడియానా? ఏ అలాంటిదేం వద్దే, ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లమూ రాదే. రేపు రా, వాడొస్తాడేమో చూద్దాం. ఓకే సరేలే, పెట్టేస్తున్నా. రేయ్, ఏంటే వెళ్ళరా. కొత్తగా వెళ్ళి ఉన్నా? మాట్లాడరా. వాళ్ళకి వెళ్ళమంటే వెళ్ళరా. చూస్తావంటే పో. రేయ్, పోరా. త్వరగా. ఏ చెప్పాను కదా, వాడిక్కడికే వస్తున్నాడు. రేయ్, నువ్వేం ఏంట్రా వాడు? మాట్లాడుకుని నేను Excuse me. చూసుకుంటాను. దానికి ఆలోచిస్తాడంటే హా? మీ ఫ్రెండ్ రాలేదా? ఏ ఫ్రెండ్ రాలేదు? ఎందుకు అడుగుతున్నావు? కాదు, అది నేను ఏం మాట్లాడాలా? ఆహా, ఏం లేదండి. మాట్లాడతావు? పట్టుకోవే వాడిని. ఇక్కడికి రమ్మని వదలండి, చెప్తున్నా. వదలండి. ఏయ్ రా. అటో. హే ఏంటి రమ్మన్నావు కానీ ఏం మాట్లాడడం లేదు? అవును రమ్మన్నాను. అదే ఎందుకు? చెప్తాను, కాస్త నిదానంగా ఉండు. అరే కంగారుగా ఉందా? కొంచెం కూడా నువ్వు వెయిట్ చేయలేవా? ఆ? పడుకుంటున్న వాడిని అర్జెంటుగా రమ్మని లేపి చెప్పించి ఊరికే ఉంటే కోపం రాదా మరి? ఈ ప్లేస్ చాలా బాగుంది కదా కార్తీక్. అవును,
కొంచెం కూడా ఆస్వాదించకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు అసలు నీకేంటి సమస్య? కాదు కార్తిక్, మా అమ్మని మిస్ అయినప్పుడల్లా నేనిక్కడికొస్తాను. మనసుకి హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఇక్కడికే తీసుకొచ్చేది. ఆవిడికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అంటే చాలా ఇష్టం. ఏయ్ శ్వేత, ఏంటిది? ఒకసారి నన్ను చూడు, ఏమైంది? అమ్మ నీతోనే ఉన్నారు, ఆవిడ ఎప్పుడూ నీతోనే ఉంటారు. బాధపడకు. నువ్వు సంతోషంగా ఉంటేనే కదా ఆవిడ కూడా సంతోషంగా ఉంటారు. అవును, ఐ మిస్ హర్ అ లాట్. ఈరోజు నీతో ఇలా కూర్చోవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. హే, ఏంటిది చిన్నపిల్లలా? హలో హలో, చెప్పవే. నువ్వేం చేస్తున్నావు? నేనిప్పుడే భోంచేశాను. నువ్వేం చేస్తున్నావు? తిన్నావా? నేను తినేశాను. ఎప్పుడు ఇదే రేయ్. పని. ఇంకా చెప్పు, ఇంకా నిద్ర రాలేదా? లేదు. ఏ, నీకు నిద్రొస్తోందా? లేదు లేదు, ఊరికే అడిగానులే. చెప్పు. సరే గాని తప్పకుండా రావాలా? ఏయ్, ఇంతసేపటి నుంచి నేను నీతో ఏం మాట్లాడుతున్నాను? నిన్ను రమ్మనే కదా అంటున్నాను. కాదు, అక్కడికొస్తే నీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఓవర్గా మాట్లాడతారు, అందుకే అడుగుతున్నా. నా ఫ్రెండ్స్ని నీకు ఇంట్రో చేయటానికే నిన్ను రమ్మంటున్నాను. దానికి వేళాకుళం చేస్తారని చెప్తే ఎలా? వాళ్ళనేం చూసుకుంటాను గాని నువ్వు రా. సరే వస్తానులే. సరే, ఇంకా ఫోన్ మాట్లాడితే అసలు టైమే తెలియడం లేదు. కడుపులో గడబిడిగా ఉంది, పైగా తలుపు కూడా హ? తీయడం లేదు. ఎవర్రా అది? ఈడా ఇక్కడ చేస్తున్నాడు? ఏదో పని అయిపోయింది అనుకో. సిగరెట్ కూడా తాగనిచ్చేలా లేడు రేయ్ వీడు. కర్రోడా, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావురా? నేను ఎవరోనకే భయపడిపోయాను. రే మావా, నువ్వా? నేను ఇంకా వాడను అనుకోని సిగరెట్ అనవసరంగా తోకలో పడేశాను అనుకో. సరే, ఈ టైంలో బకెట్స్ ఎక్కడేం చేస్తున్నావురా? ఒక్కడి కూడా బాధ్యత లేదు మావా. కనీసం బాత్రూమ్ తలుపు తీయాలన్న జ్ఞానం ఒక్కడు కూడా లేదు. అందుకే నేను వెయిట్ చేస్తున్నాను రా. 5? అవును. రేయ్, టైం 2:30రా. ఏమంటున్నావురా? టైం తప్పుగా పెట్టుకున్నాను రా. అవునరా కర్రోడా. ముందు సరే, బయలుదేరు అదంతా ఇక్కడి ఉంది నుంచి. గాని ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అదా, నాకు ఫోన్ వచ్చింది, అందుకే. ఓ సరే, ఇప్పుడు వెళ్ళి పడుకో, తెల్లవారుగానే స్నానం చేద్దు. మావా, ఎలాగో వచ్చావు కదా, స్నానం చేసి వెళ్తే బాగుంటుందిగా. ఇక అసలు నిద్ర అనేది పట్టదులే. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నోటి చేసి చావు. నేను అలాగే వెళ్తున్నా. మావా, నేను స్నానం చేసి వస్తానులే. ఏమైపోయింది? ఇక్కడే పెట్టాను కదా. ఛీ! ఇదిగో, ఎక్కడున్నావు? ఏ చూడవే, నిన్నే కలిపి ఫోటో తీసావు. ఎలా ఉందో. తర్వాత మేము మాత్రమే ఫోటోలో ఉంటాం. వచ్చాడే. హాయ్. హాయ్ బ్రో. ఎలా వచ్చావు? బైక్లోనే వచ్చాను. ఓ, ఏంటయ్యా వచ్చిన వెంటనే తన పక్కనే కూర్చున్నావు? మా పక్క వచ్చి కూర్చోకూడదా? ఏంటే మీరిలా మాట్లాడటం వల్లే మిమ్మల్ని చూడగానే తను భయపడుతున్నాడు. ఆ భయం ఉండని. ఏ ఓకే, ఏదైనా ఆర్డర్ చేయి. హలో హలో, మాట్లాడడం ఆపి ఏదైనా ఆర్డర్ చేస్తారా? ఏంటి బాబు ఇలాగే కూర్చుని ఉంటావా? వెళ్ళి ఏదో ఒకటి కొని తీసుకురా. ఏంటే? ఇట్స్ ఓకే శ్వేత, నేను వెళ్ళి తినడానికి ఏమైనా ఆర్డర్ చేసి వస్తాను. ఏయ్ కార్తిక్,
ఎదుగు ఎందుకు ఏ, వద్దు, నా దగ్గర డబ్బులు ఈ ఉన్నాయి. ట్రీట్ నాది, పర్లేదులే. తీసుకో, దీంతో పే చెయ్యి. సరే. వీడేంటి ఇంత మంచోళ్ళ ఉన్నాడు? ఇంత మంచోడిని ఉంచుకుని నువ్వెలా జీవితం గడుపుతావో ఏంటో. ఉంచుకునా? నువ్వు చెప్పిందంతా వింటున్నాడు. నువ్వు అదృష్టవంతురాలివే. అవునులే. 1 సెకండ్, నాన్న కాల్ చేస్తున్నారు. వాళ్ళ హలో? నాన్న ఒకడు కాల్ చేస్తున్నాడు. రావడానికి లేట్ అవుతుందనుకుంటా. అంతవరకు వీడితో టైంపాస్ చేద్దాం. చెయ్యి చెయ్యి. చూడు బావా, నన్ను పిలిచారా? నిన్నేరా. శ్వేత నిన్ను ఎందుకు లవ్ చేస్తుందో తెలుసా? తెలీదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా ఇన్నోసెంట్ గా ఉన్నావంట. అమ్మాయిని చూస్తేనే చాలా సిగ్గుపడుతున్నావంట. అందుకనే శ్వేతకి నువ్వు బాగా నచ్చేశావు. ఎవరికి తెలుసు నువ్వు నిజంగానే ఇన్నోసెంటా లేక మమ్మల్ని చూసి సీన్ చేస్తున్నావా? ఏంటి, కరెక్టేనా? ఏ కోప్పడతాడే? చాచా, అలా ఏం కాదండి, పర్వాలేదు. హలో, జాలీగానే అన్నాను, కోప్పడకండి. కాదు, అలా ఏం కాదు. ఇప్పటి వరకు తను ఏ అబ్బాయిని చూసిందే లేదు. మేము ఒకరికో ఎదురుకో సైట్ కొట్టాం. బట్ తనకి డ్రీమ్ బాయ్ అంటే నువ్వే. ఏ సమయంలోనైనా తన్ని తప్పుగా అర్థం చేసుకుని అవాయిడ్ చేయకు, ఓకేనా? ఏంటి, అందరూ మాట్లాడుకుని సెట్ అయ్యారా? ఆర్డర్ చేసావా? ఆర్డర్ చేశాను. యా. ఏంటి కార్తీక్, ఏమంటున్నారు అందరూ? శ్వేత, ఏమైంది? ఇక్కడేం చేస్తున్నావు? ఏమైనా సమస్య? లేదు, నేను నా ఫ్రెండ్స్ అందరూ మహాబలిపురం వెళ్దామని ప్లాన్ చేశాం. అదే నీతో చెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఓ, అంతేనా? అది నాకు ఫోన్లోనే చెప్పుండొచ్చు కదా. చెప్పుండొచ్చు, బట్ నీతో డైరెక్ట్ గా చెప్పాలనిపించింది. ఏ, నేను ఇక్కడికి రాకూడదా? చిచ్చి, అలా ఏం కాదు. నువ్వు అంత దూరం నుంచి ఒంటరిగా రావాలి కదా, అందుకే. సరే, ఓకే. స్టే ఎన్ని రోజులు? 2 డేసే. సరే, జాగ్రత్తగా వెళ్ళు, ఎంజాయ్ చేయి. ఏమైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయి, ఓకే? సరే, బాయ్. నేను చూసుకుంటాను. జాగ్రత్త వెళ్ళరా. వెళ్ళిపోయాడు. అన్ని క్లీన్ చేసి రెడీ. లోపలంతా క్లీన్ చేశాం మేడం. అబ్బా, ఎంత ఎండగా ఉంది. హా, కొంచెం పక్కకు కూర్చోవే. ఏదోలా వచ్చేసాం. బాగా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఊరి పాపాత్మలారా, ఏంటి ఇది? ఇందుకోసమే మీరొచ్చారా? ఏయ్, ఇలాంటి పనులేం చేయకూడదు చెప్తున్నా. ఇదొకతి ముసల్దాన్లా మాట్లాడుతుంది. ఏయ్, మందివే. ఏయ్ ఏ వద్దే. దానికి మాత్రమే కాదు, నాకు ఉంది. నువ్వు కావాలంటే సీతాదేవిలా ఉండు, మమ్మల్ని వదిలే. మీరసలు అమ్మాయిలేనా? ఇవన్నీ తెలుసుంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు. హే, ఆగవే. ఓవర్గా చేస్తుంది, ఓవర్గా చేస్తుంది. ఎక్కడికే వెళ్తుంది? హలో, ఎక్కడున్నావు? ఇంకెక్కడ? రూమ్ లోనే. ఇప్పుడు ఆఫీస్ నుంచి రూమ్ కి వచ్చాను. సరే, మీరు రీచ్ అయిపోయారా? నేనిక్కడే ఉన్నాన్రా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఏంటి ఆటలా? ఇప్పుడు ఎలా రమ్మంటావే? టైం ఎంతో తెలుసా? ఇప్పుడు స్టార్ట్ అయితే రావడానికి మిడ్నైట్ అవుతుంది. నా దగ్గర ఇప్పుడు బైక్ కూడా లేదే. మరి ఎలా అవన్నీ నాకు తెలుసు, నువ్వు వెంటనే బయలుదేరరా. శ్వేత, శ్వేత, శ్వేత. కాలేజీ అమ్మాయిలు ఈ మావయ్యని చూడండి. మనిషి ఎదురుగా వస్తుంటే గుద్ది ఎక్కడికి రాళ్తున్నారా? మావా, బండ్లో వచ్చావా? అవును. రే, అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి, కీసివరా. నేను ఇవ్వనరా. నేను కూడా అర్జెంట్ గా వెళ్ళాలి. రేయ్, ఆ బండిని ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చారా? అందులో పెట్రోల్ లేదురా. నన్ను ఎదురుగా తిప్పుతారా?
హే శ్వేత, ఏమైంది? ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? అయినా ఇలా ఒంటరిగా కూర్చున్నావేంటి? నీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళేరి? ఫ్రెండ్సా? చూపిస్తాను పద. ఏమైంది? రా, అదిగో చూడు. ఏ నీ ఫ్రెండ్స్ తాగుతారా? నాకు కూడా తెలీదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఏయ్ ఏంటే ఆటలా? ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? అసలే లేట్ అయిపోయింది. ఈ టైంకి నేను హాస్టల్ కూడా వెళ్ళలేనే. సరే గాని పద, కనీసం నిన్నే ఇంట్లో డ్రాప్ చేస్తాను. నిన్ను ఎట్లోనే దూకాలనుకుంటా. నా లగేజ్ అంతా ఆ రూమ్ లో ఉంది. సరే పద, తీసుకువెళ్దాం. రా. బయలుదేరదామా? ఏంటి బయలుదేరదామా? మరి నేను ఇప్పుడే కదా వచ్చాను. అయితే కాదు, ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి అలాగే ఒక చిన్న... ఏం చేయాలి ఇప్పుడు? హే అర్థం కాలేదా? సరే ఓకే, రా వెళ్దాం. ప్రేమ పిలుపు నువ్వేలే
ఫోన్ ఎందుకు రీచ్ అవటం లేదు? ఏం చేస్తున్నాడు? హలో హలో. ఎక్కడున్నావురా? ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది. ఏం లేదు, ఊరికి వెళ్తున్నాను. ఓ, ఊరికి వెళ్తున్నావా? ముందుగా చెప్పలేదు ఎందుకు? పాస్పోర్ట్ అప్లై చేశాను, అందుకే. ఓ, నన్ను వెరిఫికేషన్ కి అడిగారు, అందుకే వెళ్తున్నా. ఓకే ఓకే. ఇంటికి వెళ్ళి కూడా చాలా రోజులైంది కదా, అందుకే అమ్మా నాన్నని కూడా కలిసి వద్దామని. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. సరే, ఎప్పుడు తిరిగి వస్తావు? 2 days లో వచ్చేస్తాను. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. ఓకే ఓకే, తర్వాత కాల్ చేస్తాను. క్యారీ ఆన్. రీచ్ అయ్యాక మెసేజ్ చెయ్యి. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ శ్వేత. అన్నీ అక్కడక్కడ పెట్టేసింది, ఫోన్ కూడా. బంగారం. నాన్నా, గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇప్పుడంతా బాగా నిద్రపోతున్నావు? యాక్టివ్గా కూడా ఉన్నావు. ముఖంలో వెలుగు, మనసులో సంతోషం. నీలో ఏదో తేడా బాగా కనపడుతుందమ్మా. నిజమే కదా? నాన్నా, అలాంటిదేం లేదు నాన్న. సరే చెప్పు, ఎవరు? ఎవరంటే? ఎవరా కుర్రాడు? నాన్నా, ఎలా నాన్నా? నాకు తెలీదా? నేను గమనిస్తున్నాను కదా నీ యాక్టివిటీ. చెప్పమ్మా. కార్తీక్ నాన్న. ఏం చేస్తుంటాడు? చదువుతున్నాడా? ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, సెయింట్ జోసెఫ్లో ఇంగ్లీష్ లిటరేచర్. గుడ్. హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నాడు. ఓకే. నేటివ్ తిరువన్నామలై నాన్న. మనంతా ఉన్నోళ్ళు కాదు, బట్ హీఈస్ అ వెరీ నైస్ అండ్ జెన్యూన్ క్యారెక్టర్ నాన్న. నో ఇష్యూస్ మా. నీకు నచ్చాడా? నిన్ను బాగా చూసుకుంటాడా? అది నాకు చాలు. స్టేటస్ అంతా ఒక సమస్య కాదమ్మా. ఒకరోజు ఇంటికి రమ్మనొచ్చుగా, మాట్లాడదాం. మీరెప్పుడు ఫ్రీగా ఉంటారు? మిగతా వాళ్ళకేనమ్మా అపాయింట్మెంట్. నీకు డాడీ ఎప్పుడూ ఫ్రీయే. నువ్వు ఎప్పుడైనా తీసుకురా. ఓకే? ఓకే నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సరే సరే, కాలేజీకి టైం అవుతుంది, బయలుదేరు. కాఫీ తాగు, పోయి. ఎక్కడున్నావురా? ఇదిగో పక్కనే ఉన్నాను, ఎప్పుడు వస్తావు? ఇదిగో ఒక 5 నిమిషాలు. త్వరగా రా. వచ్చేస్తాను, పక్కనే ఉన్నాను. అవును, నేను చాలా రోజుల నుంచి నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. వాట్స్ యువర్ డ్రీమ్ అబౌట్? డ్రీమా? నేనొక పెద్ద లగ్జరీ కార్ కొనాలని ఆశ. మనిద్దరం పెళ్లి చేసుకోవడమే నీకు పెద్ద డ్రీమ్ అయి ఉంటుందని అనుకున్నాను. అది కూడా ఫస్ట్ కార్ కొనుక్కుందాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. అవును, ఏం కార్? ఒక ఫార్చ్యూనర్, ఒక ఇన్నోవా, బ్రాంజ్ కలర్. ఆ కలర్ భలే ఉంటుంది.
ఏంటి ఏంటా సర్ప్రైజ్? ఉండు ఉండు, అది చెప్పడానికేగా పిలిచాను. సరే చెప్పు, ఏంటా విషయం? అది ఈ రోజు చెప్పేస్తావా లేదా? నీకొక హ్యాపీ న్యూస్. చెప్పు. మన లవ్ గురించి నాన్నతో చెప్పేశాను. నాన్నతో చెప్పావా? అసలేంట్రా ఈ రియాక్షన్? నేను ఈ మాట చెప్పగానే సంతోషిస్తావు అనుకుంటే షాక్ అవుతున్నావేంటి? కాదు, మన చదువు కూడా ఇంకా అవ్వలేదు, ఈలోపే ఇంట్లో ఎందుకని? అందువల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. మా నాన్నగారికి అంతా చెప్పేశాను. హే, ఇప్పుడు మీ నాన్నతో ఎందుకు చెప్పావే? ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఒక రోజు ఇదంతా మా నాన్నకి చెప్పాల్సిందే కదరా. ఎందుకు? ఎందుకా? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. మా నాన్నకి తెలియకుండా దీన్ని లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకువెళ్ళగలం? వెయిట్ వెయిట్, ఇప్పుడేంటి మనమిద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అవుతాం ప్లాన్ చేస్తున్నావా నువ్వు? ఇప్పుడు నీ ఐడియా ఏంటి? నేను డైరెక్ట్ గా పాయింట్కి వద్దాం అనుకుంటున్నాను శ్వేత. నువ్విక్కడ ఎంతో మందితో తిరిగి ఉంటావు, వాడు వీడు ఫ్రెండ్ అని. అందులో నేను ఒకనేగా, అంతే. ఏమంటున్నావు కార్తిక్? కూల్ కూల్. ఇప్పుడు నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఈ లైఫ్ స్టైల్ ఇక్కడ సహజమే కదా. నువ్వే ఆలోచించు, మనం కలిసి తిరిగిన ప్రతి నిమిషం మొత్తం అని నువ్వే ఇనిషియేట్ చేసావు. ఇప్పుడు నన్ను మాత్రం బ్లేమ్ చేస్తే ఎలా? లుక్, అవర్ రిలేషన్షిప్ ఇస్ జస్ట్ అ పాసింగ్ క్లౌడ్. ఇది ఇక్కడేం కొత్త కాదుగా, ఊరికే ఫీల్ అవుతావు. ఏమన్నావు? పాసింగ్ క్లౌడ్సా? నేను నిజంగానే ప్రేమించాను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. దానికి తగ్గ కారణాన్ని కూడా నేను తెలుసుకోవాలనుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నాకు బాగా అర్థం అవుతోంది. నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదని బాగా తెలిసిపోయింది కార్తిక్. నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావని అనుకుంటున్నావేమో, కానీ అది నిజం కాదు. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను, అందుకే నీతో ఉన్నాను. ఆ విషయంలో నాకు ఎలాంటి బాధ దిగులు లేవు. కానీ నా మీద లవ్వే లేకుండా నువ్వు నాతో పాటు తిరిగావు. అందుకు నువ్వే సిగ్గుపడాలి. నేను నిన్ను ఎక్కడో ఊహించుకున్నాను, అసలు నీ ఉద్దేశం ఏంటన్నది కూడా తెలుసుకోకుండా. కానీ ఇకపై నువ్వు నా లైఫ్ లో ఉండవు. ఈ విషయంలో నేను బాధపడిపోతానని నువ్వు అనుకోకు. బికాజ్ యూ డోంట్ డిజర్వ్ మీ. బాయ్. ఏరా, చేయాల్సిన తప్పంతా నువ్వు చేసి ఏం మాట్లాడుతున్నావురా? అన్ని తప్పులు నువ్వేరా చేసింది. నువ్వే లవ్ చేసి నువ్వే వదిలేసావు. ఇప్పుడు మరెందుకు పీకటానికి ఫీల్ అవుతున్నావు? అది ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకేంట్రా? ఏరా, తను పెళ్లి చేసుకున్నా గానీ నీ ఫ్రెండ్నే కదా చేసుకుంటోంది. అందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? రే, ఒకసారి నేను చెప్పేది నువ్వేం పీకొద్దలేరా. నువ్వు కొత్తగా ఏం చెప్తావు? నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చెయ్. రే, మీకు పూర్తిగా చెప్తేనే అర్థమవుతుందిరా. రే, నోర్మయ్యరా. రే, ఏంట్రా సినిమా బాగోదనుకుంటా, థియేటర్ ఖాళీగా ఉంది. 3 టికెట్లు ఆ ముగ్గురు మేమే వెళ్ళి చూసొస్తాం. అన్నా, సినిమా బాగుందా? సినిమా బాగుందో లేదో వెళ్ళి చూసొద్దాం పద. పోరా పోరా. రే మామ, ఆగరా, వస్తున్నా. రే, ఆ కార్నర్ సీట్కి వెళ్దాంరా. వీడెవడబ్బా మా బాబాయ్లో ఉన్నాడు. రే, ఆయన బక్కగా ఉన్నాడు. ఈమెందబ్బా ఈ సినిమాకి వచ్చింది? మామ, 1 నిమిషం ఆగరా, వస్తాను. వీడొకడు ఆవు అంటే ఎప్పుడు ఫోనే. హలో. బాబు, చెప్పండి నాన్న. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. అన్నట్టు నీ చదువులా సాగుతోంది? అంతా బానే వెళ్తుందన్నా. అమ్మ ఎలా ఉన్నారు? అమ్మ బాగుంది బాగుంది. నేనిప్పుడు క్లాస్లో ఉన్నాను నాన్న. క్లాస్ అయ్యాక నేను మీకు ఫోన్ చేయనా?
సరే సరే ఆరోగ్యం జాగ్రత్త, టైంకు తిను, ఉంటాను. సరే నాన్న, సరే. అరే ఎంతసేపు అని ఒక్కవైపు కొడతావు? అటువైపు పెట్టు పెట్టు. రే ఎక్కడికి వెళ్ళావురా పిచ్చి నా కొడుకులో. మావా ఏంట్రా అది? ఏంట్రా అలా చూడరా. రే సూపర్ సీన్ రా. నేను అక్కడ ఉండకూడదా? నేను అక్కడ ఉండకూడదా? మీకు అసలు సిగ్గుగా లేదరా? రే పోరా, ఎందులో ఎందుకురా సిగ్గు? రే ఏంట్రా అటే చూస్తున్నావు? రే జరగరా, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. నువ్వు రావరా? బావా ఉండరా, నేను వస్తున్నాను. దేవుడు నాకెప్పుడు ఇలాంటి అవకాశం కల్పిస్తాడో. ఇస్తాడులే. రే సినిమా సుమారుగానే ఉంది, మన పక్కన ఉన్న వాళ్ళే సుమారుగా ఉన్నారు. పట్టాసలా ఉంది. పట్టాస్ సినిమానా? మనం చూసింది వేరే సినిమా కదా. అదిరిపోయింది. ఏమోలే, వీడేంటి దిగులుగా ఉన్నాడు? రే నువ్వెందుకు మొహాన్ని అలా పెట్టుకున్నావు? సినిమా బాగానే ఉంది కదా. వీడు వచ్చినప్పటి నుంచి అదోలా ఉన్నాడు. సూపర్. పద వెళ్దాం, పదా. రే ఒక 5 minutes, ఒక ముఖ్యమైన పని. ఏంటది? వెళ్ళొచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాడు రా వీడు? రే 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 నాకు ఏదైనా కొనివ్వరా? రే పాప్కార్న్ కొనివ్వా ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే రే బాగుంటుంది రా, కొనిరా ప్లీజ్ రా. ఐ యు వెయిటింగ్ ఫర్ సమ్వన్? నో. మీరు ఈ టిక్ టాక్ లో ఫేమస్ కదా, నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ని. టిక్ టాక్ అంతా నేను చేయనండి. ఐ మీన్ మీరు టిక్ టాక్ చేస్తే ఫేమస్ అయిపోతారు. నేను మీకు పెద్ద ఫ్యాన్ అవుతానని చెప్తున్నాను. సూపర్ గా ఉన్నాయి కాబట్టి మీరు చేస్తే సూపర్ గా ఉంటుంది. ఇంకో చిన్న హెల్ప్, నా ఫ్రెండ్ తోటి వచ్చాను, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఫోన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఒక కాల్ చేసుకోవచ్చా? నెంబర్ చేస్తాను, కొంచెం కాల్ చేయండి. 9790952555. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుంది. సారీ, ఫోన్ నా దగ్గరే ఉంది, నేనే వాడిని వెతికి కనపడతానులే. బై ద వే అది నా ఫోన్ నెంబరే, సేవ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. రే ఏం చేసి వస్తున్నావురా వెళ్ళి? అది ఏం లేదు మామా, నెంబర్ ఇచ్చాను, ఈ రోజే ఒక కాల్ రావచ్చు, ఆ తర్వాత వెళ్దాం. రే వీడు చూడరా ఏం చేశాడు. నువ్వు ఉన్నావు వేస్ట్. వాడా? రే వాడు భూమికి భారంగా ఉన్నాడు రా. నీ దగ్గర చాలా మంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి కదా, ఒకసారిరా. ఇప్పుడేంట్రా, థియేటర్లో చూసిన అమ్మాయి అనుకుని ఇంకొకరితో స్నేహం చేసావు, స్నేహం చేసి వదిలించుకున్నావు కూడా. ఇప్పుడు అది మంచిదని తెలిసినాక ఫీల్ అయిపోతారు. రేయ్ ఈ విషయంలో ఏమీ చేయలేంరా, నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పంతా నీదే. ఒకే ఒక్క మార్గం ఉందిరా. ఏంట్రా అది? తిన్నగా వైన్ షాప్కి వెళ్దాం, మళ్ళీ ఒక బీర్ తాగుదాం, బార్లో పడుకుని నిద్రపోదాం, పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్దాం, ప్రాబ్లం సాల్వ్. సూపర్. లైఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంటే మీకు తాగడం ముఖ్యం అయిపోయిందరా? ఇప్పుడేంట్రా, ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలా? అయ్యో పిచ్చోడైపోయాడ్రా. రే వేరే ఏం కావాలరా? రాము అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదురా. అయితే ఆ అమ్మాయి గురించి రామ్తో చెప్పేయి. ఆ అమ్మాయి ముఖాన్ని నేను ఇప్పుడు ఎలా చూడగలను? అరే చెప్పేలరా. ఒకవేళ కలిసినా నన్ను ఎలా నమ్ముతుంది? అది నిజమేలే, నువ్వు చేసిన పని అలాంటిది. రాము నీకు ఫ్రెండే కదరా, నువ్వు వాడితో చెప్పొచ్చుగా. సూపర్ రా, ముందు నువ్వు ఆ పని చెయ్యి. ఇప్పుడు మాకు నిద్ర వస్తుంది, మేము వెళ్ళి పడుకుంటాం, నువ్వు ప్రశాంతంగా పడుకో, మమ్మల్ని వదిలే. వెళ్ళిపోదాం. జరుగు జరుగు జరుగు. భలే పని చేసేవారు, మంచి పాయింట్ తీసిచ్చావు. పద పద పద. మనం తప్పంతా వీడి మీద పెట్టుకుని 2 ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నాడు, చూసావా? లేదు బావా, నాకు డౌట్. నీకేంట్రా మధ్యలో డౌట్? లేదు, ఆ రాముగాడితో మాట్లాడమని చెప్పాను కదా.
ఆ ఎదవే అమ్మాయిల విషయంలో చాలా వీక్ అనుకుంటా. అంతా ఈనేసి సరే పర్లేదురా నేను పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు మనం ఏం చేయాలి? రేయ్ ఇప్పుడే వాడికి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పాను, మళ్ళీ ఏదో ఒకటి వగ్గి వాడిని రెచ్చగొట్టుకు. అది కాదు బావా. పడుకో. ప్రేమే నువ్వే ఎలా ప్రాణం నన్ను మధ్యలో ఇలా నువ్వు విడిచి వెళ్ళిపోయావే. ఓ ప్రేమే కావలే కావలే, ఓ నిన్ను వెతికే నేనిప్పుడు బంధాలన్నీ విడిచిపోకు. నీ కోసం ఏడ్చినే ప్రేమే ప్రేమే లోగనున్నా. ప్రేమే ప్రేమే కన్నీళ్ళే మిగిలాయ నాకింకా. ప్రేమే ప్రేమే ప్రాణం ప్రాణం ఎలా ప్రాణం ప్రాణం ఎలాగే నేను మరిచేను కాదే నాకీ రోజే నువ్వు మనసులో దాచుకున్నవే. నువ్వు నిన్నునే చూడాలి సముద్రపు అలలుగా. నువ్వే నాకు కావాలి, నాకు జీవితం గడుపునా నేను. చెప్పవే ప్రేమ ఇది న్యాయమా, చెప్పవే ప్రేమే ప్రేమే లోగనున్నా. ప్రేమే ప్రేమే కన్నీళ్ళే మిగిలాయ నాకింకా. ఎక్కడున్నారావే ఓడిచానే. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చో కూర్చో. శ్వేత, there are so many romantic places around. Why did you insist this place? ఈ ప్లేస్కి ఆల్రెడీ వచ్చావా? నేను ఇలాంటి చోటుకి ఎప్పుడు రాలేదు. మ్యామ్ ఆర్డర్. I'm waiting for my friend. ఓకే మ్యామ్. హే వచ్చి చాలాసేపు అయిందా? సారీ శ్వేత, లేట్ అయిపోయింది. పర్పస్ లేకుండా ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? హే ఏంటా పర్పస్?
నువ్వెప్పుడూ లేట్గానే వస్తావన్న సంగతి ఆల్రెడీ నాకు తెలుసు కదా. అదేలా నీకు తెలుసు? బాయ్స్ చెప్పినందుకు గాను వస్తారు, కానీ గర్ల్స్ మాత్రం మీరు చెప్పేది వినడానికే వస్తుంటాం. మంచి కవిత శ్వేత, సూపర్. ఏ వెళ్ళకూడమా? లేదు, నిన్ను అభినందిస్తున్నానే. సీరియస్ గా కవిత అదిరిపోయింది. సార్ ఆర్డర్. నువ్వే ఆర్డర్ చెప్పు. చెప్పు. ఇది ఓకేనా? యా. దిస్ వన్. యా. 1 cheese garlic bread. 1 cold frappuccino. ఓకే. థాంక్ యూ. అవును, చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. వాట్స్ యువర్ డ్రీమ్ అబౌట్? డ్రీమా? నాకు ఒక పెద్ద లగ్జరీ కార్ కొనాలని ఆశ. మనిద్దరం పెళ్లి చేసుకోవడమే నీకు పెద్ద డ్రీమ్ అయి ఉంటుందని అనుకున్నాను. అవును, అది కూడా అనుకో. ఫస్ట్ కార్ కొనుక్కుందాం, ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. అవును, ఏం కార్? ఒక ఫార్చ్యూనర్, ఒక ఇన్నోవా, బ్రాంజ్ కలర్. ఆ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. శ్వేత, వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఆల్ రైట్? ఎనీహౌ, మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ టైం బయటికి పిలిచావు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో వాట్ యు వాంట్ టు హ్యావ్? ఏం తింటావు? చాలా షైగా ఫీల్ అవుతున్నావు అనుకుంటా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నౌ. ఐ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్. నా గురించి మీకు పూర్తిగా తెలుసు కదా. మా నాన్న మీతో చెప్పుంటారు కదా. మీ నాన్నగారు చెప్పారు. నువ్వు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. ఐ ఓకే? ఐఎమ్ ఫైన్. ఓకే. హే రామావా, ఆశ్చర్యంగా ఉందే. ఏంటిటో? కాదురా, ఇటువైపే వచ్చాను. సరే, నేను కలిసి వెళ్దామని. సరే, ఏమైనా తింటావా? ఏదోటి చెప్పు. హలో సోఫీ, చెప్పండి సార్. గెస్ట్ వచ్చారు, తాగడానికి ఏమైనా తెస్తావా? యా ఓకే సార్. కొంచెం తొందరగా రా. ఓకే? ఓకే సార్. ఇంకేంటి మావా, చెప్పు. రేయ్, ఇన్విటేషన్ చూసావా లేదా? దాని గురించే మాట్లాడదామని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. హే సోఫీ, మనలో ఈ ఫార్మాలిటీస్ ఏంటి? లోపలికి రా. ఇంకేంటి, ఈవినింగ్ ఫ్రీయా? లేదు సార్, యాక్చువల్లీ ఈవినింగ్ ఇంటికి త్వరగా నేను వెళ్ళాలి. సరే ఓకేలే, రేపు చూసుకుందాం. యా ఓకే ఫైన్, బాయ్. రేయ్, నువ్వింకా మారలేదా? రేయ్, నేనేం తప్పు చేశాను రా మారడానికి? ఏం తప్పు చేసావా? 2 రోజుల్లో నీకు పెళ్ళి. అది వదులు మామా, నువ్వు ఇప్పుడేదో చెప్దామని వచ్చావు కదా, అదేం విషయం? అది నువ్వు పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఏంటి, నువ్వు లవ్ చేసావా? నీతోనే కదరా ఉన్నాను. ఇదంతా ఎప్పుడు జరిగింది? చెప్పనే లేదు. చేశాన్రా, నీతో చెప్పకముందే ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు తనని పెళ్లి చేసుకోకురా. ఓ, అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనా? నేను తనకి అర్హున్నే కాన్రా. అయితే నేను చేసుకుంటాను. వద్దొద్దు, నువ్వు చేసుకోకూడదు. ఏ? వద్దు, నువ్వు చేసుకోకూడదు. రే, నువ్వు చేసుకోవు, నన్ను చేసుకోవద్దంటున్నావు. మరింకేం చేయమంటావురా? నువ్వు అడ్డు తప్పుకో. ఇంకేమైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోనివ్వు. మంచోడ్నా? వాడినెక్కడ్రా పట్టుకునేదే? సరే, నువ్వు తన్ను పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకోన్రా. అయితే నేను చేసుకుంటా. వద్దురా. అరెచ్చే, ఎవడ్రా వీడా? మామా, ఈ పెళ్లి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, అర్థమైందా? నేను ఒక నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నా, వాళ్ళ నాన్న ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేస్తున్నారు. ఈ పెళ్లి గనక జరిగిందనుకో, నేనొక ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోతాను. ఆ తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్, టైమ్స్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ. అంతే మామ మన కోరికలు. అంతకుమించి తనొక సుమారైన ఫిగరేరా. నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను, తను నీతో తిరిగింది. ఇందులో తేడా ఏముంది? రెండూ ఒకటే కదా. హే,
ఏంట్రా ఇది సినిమా విలన్ లాగా? చేతి చేతి తీరా తీ మామా. మామా ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు తన్ను పెళ్లి చేసుకుంటా అంటే నేను సైడ్ అయిపోతా. హే, నేను చేసుకోనరా. అయితే ఖచ్చితంగా నేనే చేసుకుంటా. నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానురా. రేయ్ ఆగరా, పెళ్ళికి మర్చిపోకుండా వచ్చేయ్, అప్పుడే చూడగలవు. సోఫీ, హే సోఫీ, ఓ ఈరోజు ఈవినింగే ఫ్రీయా? అయితే మనం రెగ్యులర్గా వెళ్ళే ఆ పబ్కి వెళ్ళిపోదామా? సరే, ఓకే, బాయ్. ఏంటి ఈరోజు మేకప్ కొంచెం విచిత్రంగా ఉంది. వాట్ ఆర్ యు డూయింగ్? రోసే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. నువ్వు నిన్ను నమ్మి ఒక పని ఇచ్చాం, దాన్ని నాశనం చేసి పెట్టేవేంట్రా? దాన్ని కరెక్ట్ గా చేయాలా లేదా? నాన్సెన్స్. చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చేయట్లేదు. సార్ ఇదిగో అయిపోయింది సార్, కాసేపే. రే విజయ్. హే మ్యాన్, టైం ఏమవుతుంది? ఎందుకు ఇంత లేటో? ఇవాళ ఆడిటింగ్ అంతా తెలీదా? వాట్ ఏ ఇర్రెస్పాన్సిబుల్. సార్ సార్ రే పదరా వెళ్దాం. నేను నీతోనే మాట్లాడేది. సమాధానం చెప్పకుండా మాట్లాడండి. సరైన కోపంలో ఉన్నాను, ఎవరు మాట్లాడితే తిట్టేస్తాను చూసుకో. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను సార్. ఇప్పుడే వస్తాను. చూడు, టెర్మినేషన్ ఎరా ఇడియట్స్. హే, వాట్ ఆర్ యు డూయింగ్? గో హెడ్. ఏమా నువ్వేం చేస్తున్నావు అక్కడ? నీ పని ఎక్కడ? కరెక్ట్గా చూసుకో. హే, ఇలా కాదు అలాగా, యూస్లెస్. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయాలి అంటే, నీ పని పోయింది, నా పని పోయింది. పద వెళ్ళి ఇంకో పని వెతుక్కుందాం. రే నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. నన్నేం చేయమంటావురా? ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావురా? టెన్షన్ పడాల్సింది నేను. ఆ రామ్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఒకటి నువ్వు పెళ్లి చేసుకో, లేదా నేనే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నాడ్రా. రే వాడు అలా అంటాడని మాకు ముందే తెలుసు. ఎందుకైనా మంచిది, ఒకసారి ట్రై చేద్దామని నిన్ను పంపాం. కానీ వాడి గురించి తెలిసినా నేను వాడిని చూడడానికి వెళ్ళానురా. కానీ ఒకటి ఫిక్స్ రా, వాడు తనని పెళ్ళే చేసుకోకూడదు, ఏమైనా చేయాల్సిందేరా. రే నువ్వు తన్ని లవ్ చేయలేదు, తను ఎవరిని చేసుకుంటే ఏంటి, ఏమైపోతే నీకేంట్రా? అవునరా, తనతో ఉన్నప్పుడు నేను ఒక్క సెకండ్ కూడా తనని ప్రేమించలేదురా. కానీ ఏ రోజైతే తనని గాయపరిచి తనని వదిలి వచ్చానో అప్పటి నుంచి ఈ సెకండ్ వరకు నేను తననేరా ప్రేమిస్తున్నాను. నాకు ఎవరితోనైనా పెళ్ళవచ్చు, అవ్వకుండా కూడా పోవచ్చు, కానీ నేను తనని ఎప్పటికీ మర్చిపోలేనురా. బావా నువ్వేమో సీరియస్గానే మాట్లాడుతున్నావు, కానీ నాకేం చేయాలో తెలియడం లేదు. కానీ ఒక ఐడియా ఉందిరా. నీ ఫ్రెండ్ ఒకడు పప్పు, వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాడ్నా? వాడెందుకురా? వాడే సరే నీ భుజం మీద పెట్టుకుని తిరుగుతాడు. రేయ్ నువ్వు, నేను, బాల 3 మెదళ్ళు. ఇప్పుడు వాడు కలిస్తే 4 మెదళ్ళు. బావా 4 మెదళ్ళు కలిస్తే ఖచ్చితంగా ఐడియా దొరుకుతుంది, నన్ను నమ్ము. అలా అంటా అన్నా, ఒక టీ ఒక కింగ్స్. నువ్వు చెయ్యి బావా. హలో చెప్పరా. ఎక్కడున్నావురా? ఆన్ ద వే చెన్నై బావా. చెన్నయ్యా? ఎందుకు? మన రాము పెళ్లి కదరా. హలో రేయ్ ఫ్రీగా వదిలే, ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. కార్తీ, సమస్య ఏంటయ్యా? 4-5 రోజులుగా మంత్రించి పడేసినట్టు తిరుగుతున్నావు ఏంటయ్యా? నీ సమస్య ఏంటి? పర్సనల్ గా చిన్న ప్రాబ్లం. ఏంటి పర్సనల్? అందరికీ ఉండేవే కదా. సమస్య సాల్వ్ చేసుకుని వచ్చి ఆఫీసులో పని చేసుకోండి. ఓకే సార్. సార్ ఓకే ఓకే. చంపేస్తాను రా. సారీ సార్, సారీ. రేయ్ ఎందుకు విషయాలని చెప్తున్నావు? రేయ్ ఏంట్రా ప్లాను? కట్టింగ్ ఒకటేద్దామా? ఎవరు మూసుకొని ఉంటారా? రేయ్ పప్పు,
బావా కార్తీ రా పైకి రా. ఇదిగో వస్తున్నా. డెడ్ పూల్. నేను చెప్పానుగా. రేయ్ వీడని ఫ్రెండ్. వీడే ఫ్రెండ్. ఇటువంటి వాళ్ళు ఫ్రెండ్ అంటరా. నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. బావా వెళ్దాం పద. ఎక్కడికి రా? ఎక్కడికా? లవ్ లో ప్రాబ్లం ఉంటే ఇలా ముద్దులో కూర్చొండిపోకూడదు బావా. దీనికి యాక్షనే కరెక్ట్ పరిష్కారం. వెళ్తున్నాం, అమ్మాయిని లేపుకొచ్చేస్తున్నాం. రేయ్ మూసుకుని ముందు నేను చెప్పేది వింటావా? అదంతా వెళ్లే దారిలో మాట్లాడుకుందాం పదరా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? హీరో వస్తున్నాడు, హీరోయిన్ కోసం వస్తూ ఉన్నాడు. కాలేజీలో నేను ఎంత పెద్ద రౌడీని నాకు ముందే చెప్తే సాల్వ్ అయ్యి ఉండేది కదా. నిన్ను నమ్మి ఎక్కలేం. నేనే డ్రైవ్ చేస్తాను. సరే నేను ముందు కూర్చుంటాను. వెళ్ళి కూర్చో. జరగరా. బావా నిన్న మాట్లాడడం మర్చిపోయాను. ఆ అమ్మాయి ఎవరు, ఏ ఊరు, ఎక్కడ పెళ్లి? అమ్మాయి పేరు శ్వేత. పెళ్లి హర్షగార్డెన్ లో జరుగుతుంది. చాలా పత్రిక కావాలా? బావా ఇందులో తమాషా ఏంటంటే మన రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు చూసావా, ఆ అమ్మాయి పేరు కూడా శ్వేతనేరా. వాళ్ళ పెళ్లి కూడా అక్కడే బావా. బాస్ మనం ఆపబోతోంది ఆ పెళ్లిని. వెయ్యి బాస్ బ్రేక్. బాస్ ఇప్పుడు ఎందుకు బ్రేక్ అయ్యమన్నారు? ఏమన్నా రక్తం వస్తుందా? ఐస్ బ్యాగ్ ఉందా వాడికి? బావా నీ విషయంలో ఏమీ చేయలేను అనుకుంటాను బావా. నేనేదో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఏమో, ఏదైనా యాక్షన్ ప్లాన్ చేసి ఆ అమ్మాయిని తీసుకొద్దాం అనుకుంటే ఇక్కడ కాదా అడ్డం తిరుగుందే. ఏ రకంగా ఆలోచించినా ఏమీ చేయలేం బావా. కోపడుకు. కావాలంటే ఓ పని చేద్దాం, నేరుగా వెళ్ళి రాముని కలిసి మాట్లాడదాం. రాము మంచి ఐడియా ఇస్తాడు. ఎలా ఉంది? ఎందుకు కొట్టా? మరేంటి బే ఇంతసేపు ఖర్చు చెప్పావేంటి? వాడి దగ్గరికి వెళ్ళి వాడు కుదరదని చెప్పినాకే నిన్ను పిలిచాం, నువ్వేదో పీకేస్తామని. సరే అయితే ఏంటి ఇప్పుడు? కావాలంటే ఓ పని చేద్దాం, నేరుగా వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడదాం. వాత పెడతా. ఏం మాట్లాడమంటావు? నేను మీ అమ్మాయి లవ్ చేసుకున్నాం, మ్యాటర్ అవగానే వదిలించుకున్నాను. మీరు ఇప్పుడు ఏదో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారంటగా. వాడు పెళ్లి చేసుకోడు, నేను పెళ్లి చేసుకున్నాను చెప్పామే అనుకో. చెప్పంది కదా బాటా చెప్పు, దానికి పెంట పూసి మన మొహానికి పెయింటింగ్ వేస్తాడు. వేయించుకుంటావా? బావా అయితే మరో మార్గం లేదురా. నువ్వు నేరుగా వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి మాట్లాడితేనే మంచిదని నాకు అనిపిస్తోంది. అంతకంటే మంచి ఐడియా ఈ పెళ్లి నాపడానికి లేదని నాకు అనిపిస్తోందిరా. ఎందుకు కొట్టావురా? నేను అప్పుడే చెప్పాను వీడిని పిలవద్దురా అని. నువ్వే 3 బుర్రా 4 బుర్రా అని కథలు చెప్పావు. ఇప్పుడు చూసావరా వీడు చెప్పేది? అరే బావా ఎంతైనా వాడు చెప్పేది కరెక్ట్ కనిపిస్తుంది. నువ్వే వెళ్ళి మాట్లాడితేనే కరెక్ట్. రేయ్ నేను తనతో మాట్లాడలేనురా, నేను తన మొహాన్ని చూడలేకపోతున్నాను. అయితే వదిలే, రామ్నే పెళ్లి చేసుకుని పో. రామ్ బాగా చూసుకుంటాడు రా, మన మిత్రుడు రామే కదా. నువ్వు చెప్పినా గానీ వినడురా. మధ్యలో నన్ను లాక్కొచ్చి అన్నా గుడ్డు బొండా ఉందా బాసు? పిచ్చు అట్లా మాట్లాడుతున్నాడు. గుడ్డు బొండా కోసం వెళ్ళాడు. కోపడకండి, వచ్చి కూర్చోండి. ఊరికే కొడుతున్నారు. ఏదో సూపర్ స్టార్ టెన్షన్ అయిపోతాడు. ఎప్పుడు రా పెళ్ళి? ఎల్లుండేనని నీకు తెలుసు కదా. బావా ఇదేనా ఇల్లు? బావా చాలా పెద్ద ఇల్లు. నువ్వు దాన్ని వదిలిపెడతాం చాలా తప్పురా. ఇంత పెద్ద ఇల్లు నీకు ఎవడిస్తాడ్రా? అవును బాస్, అడగాలనుకున్నాను. మీరు కారు ఎలా కొన్నారు చెప్తారా? అంతా అత్తమామలు ఇచ్చిన కట్నం బాస్. సూపర్ బాస్. థ్యాంక్ యూ బాస్. అమ్మాయి దొరకడం ఎంత కష్టం, అది డబ్బున్న అమ్మాయి దొరకటం ఎవడికి దొరుకుతుంది? వేస్ట్ చేసావు కదరా. నువ్వు మూసుకోరా. కారు వస్తుంది. సరే సరే ఇక్కడ ఎక్కడ దాక్కోవాలి? ఎలాగైనా కనిపెట్టేస్తారే. ఇటే వస్తుంది, ఇటే వస్తుంది. మర్చిపోవద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోండి.
అరే బావా, లేకపోతే ఇటు నుంచి వెళ్ళిపోయి దాన్ని మీట్ చేద్దామా? ఓకే బాస్, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. హలో బాస్, ఎక్కడికి వెళ్తున్నారు? శ్వేతని కలిసి మాట్లాడడానికి, అదే కదా ప్లాన్. అదే అయినా అక్కడ చూడు, అది లేడీస్ బ్యూటీ పార్లర్. నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా చేసావనుకో, అక్కడ ఉన్న నేపాల్ వాళ్ళు నిన్ను కింద పడేసి తొక్కి పారేస్తారు. నీకు పర్లేదా? మనం ఎక్కడే నుంచుందాం, తను బయటకు వస్తుందిగా, అప్పుడు మాట్లాడదాం. ఓకే బావా, కూడా కరెక్టేలే, బయటికి రాగానే మాట్లాడుకుందాం. ఎందుకంటే తన్నులు తినడం నా వల్ల కాదురా. అవును బాస్, మీరు పువ్వు లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ బాస్. హలో, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, 5 minutes. యా ఓకే, నో ప్రాబ్లం. చెప్పవే. ఏంటి పెళ్లి కూతురా, రెడీయా? ఏంటి రెడీనా? రేపు పెళ్లి కదా, అదే ప్రిపేర్ అయ్యావా అని అడుగుతున్నా. ఏం ప్రిపేర్ అవ్వాలి? అర్థం కాలేదు. అమ్మ తల్లి, ఏమీ లేదు, వదిలే. ఎక్కడున్నావే? నేను ఇక్కడే పార్లర్లో. నువ్వు బయలుదేరావా? ఎంతసేపే? వస్తున్నా 5 నిమిషాల్లో. సరే, త్వరగా షర్మిన్ తీసుకుని వచ్చేయి. ఓకేనే, బాయ్. బాయ్ బాయ్. ఎందుకు బాస్ దిగులుగా ఉన్నారు? ఎందుకురా ఇలా చేస్తున్నారు? మ్యామ్, ఇట్స్ రెడీ. అబ్బా, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. రేయ్, వాళ్ళు మామూలు అప్పుడు పార్లర్కి వెళ్తేనే 6 రోజు పడుతుంది, ఇప్పుడు పెళ్లి కూతురు చెప్పాలంటావా? కావాలంటే మనం ఈ రోజు వెళ్ళి రేపొద్దామా? అది కరెక్టేరా. ఓకే, కొద్దిగా కూడా సీరియస్ గా ఉంటారా? మేమెందుకు బావా సీరియస్ గా ఉండాలి? ఉత్తముడు నువ్వు ఉండగా తీసుకొచ్చా చూసారా? నన్ను చెప్పాలి. కొంచెం సీరియస్ గా ఉండండి బాస్, బాగా ఫీల్ అవుతున్నాడు కదా. రే రే, శ్వేత వచ్చేసిందిరా. పదరా పదరా, దాక్కుందాం. తను వచ్చేసిందిరా, వెళ్ళరా. బావా, అక్కడే వెయిట్ చెయ్యి. ఇప్పుడు నీ పప్పు పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తూ మాట్లాడే దొబ్బేస్తుంది అనుకుంటా. వెయిట్, నేను ఒప్పించేస్తా. బావా రామ్. రేయ్, వీడెక్కడి నుంచి వచ్చాడు రా? రే పప్పు, నువ్వెక్కడేం చేస్తున్నావురా? అదేం లేదురా, ఒక చిన్న పరిష్కారం, అందుకే నేను ఇక్కడికి. పరిష్కారమా? అంటే నా పెళ్లికి రాలేదు. రేయ్, నేను వచ్చింది నీ పెళ్లి కోసమేరా. నా గురించి నీకు బాగా తెలుసు కదా. మా ఫ్రెండ్ ఒకడికి లవ్ లో ప్రాబ్లం, దాన్ని పరిష్కరిద్దామనే వచ్చాను. అది సరే, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది, నువ్వెలా ఉన్నావురా? నాకేంట్రా, సూపర్ గా ఉన్నాను. హే, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిరా శ్వేత. హాయ్ అండి. హాయ్. వీడు పప్పు, నా క్లోజ్ ఫ్రెండ్. కానీ ఒక్క విషయం బావా, నీకు పెళ్లి జరుగుతుందని తలుచుకుంటుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. నువ్వు కొంచెం కార్లో వెయిట్ చేస్తావా? జాగ్రత్త, నేను మాట్లాడి వచ్చేస్తాను. ఏంటి బాబా, నీ ఫ్రెండ్ చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాడు, అది కూడా రామ్ దగ్గర. నాకేదో తప్పుగా ఉందిరా. కాదు కాదు, నాకెందుకు వాడు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అనిపిస్తోంది. 2 రోజుల్లో పెళ్ళుంది, ఇలా పాతవన్నీ కలిగి పెళ్లిని చెడగొట్టుకో. ఓకేరా. రేయ్, ఇంతసేపు వాడి గురించి తప్పుగా మాట్లాడారు కదా, వస్తున్నాడు చూడరా కింగ్ లాగా. రండి బాస్. ఏంటి బాస్, అంతా అయిపోయిందా? ఓకే కదా? యా 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 యా, అంతా ఓకేనే. నా మిత్రుడిని చూశాను, రేపు వాడికి మ్యారేజ్ అట. బట్ నువ్వు ఒక విషయం చెప్పకుండా దాచిపెట్టావు కదా బాస్. ఏంటది? నైట్ రిసెప్షన్ అంట, ఫారెన్ సర్క్ కూడా ఏర్పాటు చేశాడంట. బట్ నాకు ఒకటి ఓకే కాదు బాస్. ఏంటి, ఏమైంది? బావా కార్తీ, కొంచెం వెళ్ళారా? రే రారా, సార్ పిలుస్తున్నారు కదా. బావా, ఏది ఏమైనా వాడు మన రామ్రా. సరే, అందుకు వాడిది చాలా పెద్ద మనసురా. అరే చెప్పు బాస్. నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయిని తెలుసు కూడా వాడు జీవితం ఇస్తున్నాడు, చూసావా? అందుకో తప్పు బావా, చాలా తప్పు బావా. వాడి పెళ్లిని మనం ఆపకూడదురా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, రిసెప్షన్ కి వెళ్తున్నాం, జాలీగా మందు తాగుతున్నాం, దామ్ ధూమ్ అని పెళ్లి జరిపించేస్తున్నాం. ఓకే, కొంచెం జరగండి. ఎందుకు బాస్? బాస్, ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? అసలు నేను చంపేసి ఉండాలి. ఏరా రే, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు వచ్చి ఏం పని చేసావు? ఏంటంటే మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మరి నువ్వు వచ్చిన పని మానేసి రిసెప్షన్ కి వెళ్దాం, భోజనం తిందాం, బోర్లో పడుకుందాం అని మాట్లాడుతున్నావు. నేను కొట్టకుండా పొగుడుతారు. మరి రేయ్, వీడేమన్నా పిచ్చోడా? నేను మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను రా, ఈ పందిని పిలవద్దు పిలవద్దు అని. నువ్వేదో పెద్ద చించుతాడని తీసుకొచ్చావు కదా. మీరు హలో బాస్, నన్ను కొట్టినందుకు ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. చంపి పారేస్తాను. రే రే, నువ్వు వెళ్ళి వాడిని చూడరా.
ఇంకా వాడిని బండి ఎక్కనీక ఉడకబెట్టి బండి వాడి మీద ఎక్కి వదిలేరా. రే బావా సారీ రా. ఇష్టం వచ్చినట్టు చేయండి. అరే రే చూసుకుందాం ఆగరా. గాయస్ లోపలికి రండి. ఏంట్రా రూమ్ ఓకే కదా? ఓకేనా? హియర్ వి గో. అన్ని బ్రాండ్లు ఉన్నాయి. అయ్యో వద్దు నేను నిన్ను ముట్టుకోనే ముట్టుకోను. అయ్యో వద్దు నిన్ను నేను ముట్టుకోనే ముట్టుకోను. ఆపు. సరుకా ఫ్రెండ్ పెళ్ళా సరుకా. అయ్యో నేను ఏం చేయలేకపోతున్నానే. ఇదేంటి కొత్త మందులో ఉంది. సూపర్ ఇవన్నీ మాకేనా? అన్నీ మీకే బాస్. ఓకే కదా? ఇంకేమైనా కావాలా? చాలు కదా? సరే క్యారీ ఆన్. నేను వెళ్ళొస్తాను. ఎంజాయ్ చేయండి. మేము చేస్తాం లేదు వెళ్ళు. ఇది నాకు ఏంట్రా బాస్ ఏంటి నిలబడ్డారు? రండి. రే బావా ఒకే ఒక్క రౌండ్ తాగుదాం. శ్వేతాన్ని చూసి మాట్లాడాలరా. మంది ఎక్కువైతే. బాస్ ఇంత ట్రై చేశాం కదా, ఏది వర్కౌట్ కాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? భయం. వీడున్నాడే, వీడికి ఇంకొక పేరుంది. అది ఏంటో తెలుసా? అది కూడా నువ్వే చెప్పు. వీడి పేరు మందు దేవుడు. దానికి ఎందుకు మొహాల? నిజం చెప్తున్నాను, వీడే మన మందు దేవుడు బాస్. వీడు మనలోకి పోయాడు అనుకోండి, మనకి స్వర్గంలో తేలినట్టుంటుంది. ఆ తర్వాత మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు బాస్. ఏమంటారు బాస్? మీ చెయ్యి ఇలా ఇవ్వండి బాస్. వచ్చేదానికి ఎలాగెళ్తాడు చూడు. ఇప్పుడు వరకు మీరు చెప్పిన వాటన్నిటిలో పనికొచ్చే ఒకే ఒక్క విషయం ఇది ఒక్కటే బాస్. సూపర్ బాస్. నేను నిన్ను డమ్మీ పీస్ అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమవుతుంది మీరు ఎంత లక్కీ పీస్ అని. ఓకే ఓకే, నన్ను నువ్వు పొగిడింది చాలు. టైం అయింది గాని రండి వచ్చి మందులో దూకేయండి బాస్. బావా రారా. ఎక్కువగా చూపిస్తున్నాడే. కాదు, ఫ్రెండ్ పెళ్లి ముఖ్యం. కమింగ్ టేక్ ఇట్. బావా నాకు ఓకే బాస్. మీకు? నాకు మందు చూడగానే అనిపించింది. బాలారే నీకు? బావా నాకు కొంచెం భయంగానే ఉందిరా. ఏడొక్కడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అయితే రండి ఇంకో రౌండ్ వేద్దాం. పోయి పోయి ఆ సైడ్ ఇష్యూ నా వైపుకి నెట్టు. ఇప్పుడు ఓకేనారా? ఇప్పుడు వెళ్ళి అమ్మాయితో మాట్లాడదామా? మాట్లాడదాంరా. అమ్మాయిని ఎట్టుకొచ్చేద్దాం. నీకు అంత ధైర్యం వచ్చిందా? సూపర్ 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 సూపర్. నేను చెప్పలేదు ఇది మందు దేవుడని. నిజంగా వీడు మందు దేవుడు. ఏంట్రా మాట్లాడటం? బయలుదేరండ్రా. పదరా పద పద. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. లే 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 పైకి లే. జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో. ఏంటే ఏవైంది? నీకిదంతా ఓకే కదా? దేని గురించి? నిన్ను సీరియస్గా మాట్లాడుతున్నాను శ్వేత. నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకు బాగా అర్థమవుతోంది. నా పాస్ట్ లైఫ్ గురించేగా. నేనింకా ఏదీ మర్చిపోలేదు, మర్చిపోయే ప్రయత్నమూ చేయలేదు. అదేవిధంగా
ఇదే నా ఫ్యూచర్ అని ఇంకా నేను డిసైడ్ అవ్వనే లేదు. బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాకెందుకో లైఫ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇకపైన నేను ఆలోచించబోయేది మా నాన్న హ్యాపీనెస్ గురించి మాత్రమే. ఇది చాలా? నీకు సమాధానం దొరికిందా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దానికి సరే అని చెప్పాను. ఇది కూడా అంతే. నీ నిర్ణయానికి నా శుభాకాంక్షలు. ఇదేంద్ర బాబు, తిరుపతి మెట్లు ఎక్కినట్టు ఉంది. లిఫ్ట్ ఉందా? ఇది తెలియక ఇన్ని మెట్లు ఎక్కొచ్చానా? హాయ్, రండి అంకుల్. ఈయనకు మందు దొరకనట్టుంది, అసూయ పడుతున్నాడు. అది ఆ భయం ఉండాలి. బటన్ నొక్కుదాం. సీత, తలుపు తెరువు. ఏంటి చెప్పగానే తెరిచింది? ఏట్రా, ఎవడు కనపడడం లేదు. ఏటల్లాలబ్బా, ఇట ఇటే. స్టడీ స్టడీ. ఇదా ఇదే అయి ఉంటదేమో. కాదు కాదు, ఇది కాదు. నాకు తెలిసి దీనికి ఆపోజిట్ లో ఉండాలి. అమ్మా, ఏంటి తలుపు కనపడటం లేదు? చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను. ఈ రూమే అయి ఉంటుంది. తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. డోర్ ఏంటి ఓపెన్ లోనే ఉంది? ఏంటబ్బా మెరిసిపోతుంది? రాంగ్ రూమ్ లోకి వచ్చానా ఏంటి? ఆ రూమ్ లో ఉంది అలాంటి సెటప్. అదేనా? అదే. మనం వెళ్ళి శ్వేతతో మాట్లాడదాం. పదన వెళ్దాం. కూర్చొని ఎలా ఏడుస్తున్నాడు? వెళ్ళి అడుగుదాం. హలో బాస్, ఏమైంది? ఎందుకలా వెక్కి వెక్కి ఎడుతున్నారు? అవును, శ్వేత ఎక్కడా? ఏమో తెలియదు బా, లోపల ఎవరూ లేరు, మందు మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు ఎందుకు మీరు ఏడుస్తున్నారు? ఏం లేదు బా, నేను కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. నేను వెళ్ళి ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాను, కానీ ఆ అమ్మాయి నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు బాస్. ఇదేంట్రా నాయన, నువ్వు కూడా లవ్ చేసావు బాస్? అవును, ఆ అమ్మాయి నేను రిజెక్ట్ చేసింది. అది ఏంటంటే, నేను చాలా లావుగా అసహ్యంగా పంది పిల్లలా ఉన్నానంతే. అయినా మీరు అలాగే ఉన్నాయి. నేను సపోర్ట్ చేస్తాను. ఐ హావ్ ద ఫీలింగ్. యు కంటిన్యూ. అప్పుడు నాతో పాటు కార్తీక్ ఉన్నాడు బాస్. ఆ అమ్మాయి అన్నది విని కార్తీక్ పగలబడి నవ్వాడు. వాడు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇప్పుడు వాడి లవ్ కు ఒక ప్రాబ్లం అని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా నేను లగెత్తుకొచ్చాను. అసలు నాలాంటి మిత్రుడు అప్పుడు నా గనక ఉండుంటే నా లవ్ సక్సెస్ అయి ఉండేది కదా బాస్. ఈ పాటికి నేను నా లవరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అది తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఏడవకండి బాస్, మీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. మీరు మీ ప్రేమ గురించి జరిగిందంతా చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది బాస్. మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయి బాస్. మీరు దేనికి బాధపడకండి, మేము ఉన్నాం. మీ లవర్ ని మీతో ఎలాగైనా కలుపుతాం బాస్. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా కలిపి తీరుతాం. ఎలా బాస్? నాకు ఇప్పుడు ఇంకో అమ్మాయితో పెళ్ళైంది కదా. ఓ మై గాడ్. అయితే ఏంటి బాస్, మీ అందానికి మీ తెలివికి
మీరు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. అవును అవును బాస్. రేయ్ ఇలా ఎవరా మీరు తాగండి. తాగండి. మీరేం బాధపడకండి బాస్. తాగితే అంతా సర్దుకుంటుంది. తాగండి బాస్. తీసుకోండి తాగండి. ఓకే బాస్, నేను తాగుతున్నాను, కానీ నాతో పాటు మీరు కూడా తాగాలి. తాగుతారు కదా? ఏంటి బాస్, నీ దుఃఖాన్ని పంచుకున్నా మేము మందులు పంచుకోమా? అలాగే బాస్, అలాగే. మీ గ్లాసులు ఇవ్వండి. ఇవ్వండి. ఎక్కడ బాస్ ఉండండి. నాకు నేనే పోసుకున్నా. చూడండి. చాలు చాలు చాలు. చేర్ చేసుకుందాం బాస్. బావా థ్యాంక్ యూ రా. అరే లేకరా, రే లేకరా లేక. అయ్యో 8:30 అయిందిరా. అరే లెగ్గండ్రా. హలో రే తాగుపోతున్నా కొడుకల్లారా, ఎక్కడున్నారా? రే పెళ్లికి ఇంకా గంటే ఉందిరా, ఎక్కడున్నారా? అది కాదురా బావా బావా బావా. అరే రాత్రి మందు కొట్టొద్దురా అని చెప్పాను రా. ఈ ఎదవనా కొడుకులు ఎవడో వినలేదురా. లెగ్గండ్రా. ఇప్పుడు ఎక్కడున్నాడు? మండపం వెనకాల తాగుపోతున్నా కొడుకల్లారా, త్వరగా వచ్చి చావండి. సరే సరే ఇదిగో వస్తున్నాం. అరే ఎక్కరా దిగు. పదండ్రా. బాస్ అప్పుడు తెల్లారిందా? పిచ్చన కొడుకులారా, 100 సార్లు ఫోన్ చేశాను రా రాత్ర. తాగడం కదా మిమ్మల్ని పంపించింది. అది సరే గాని ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడ నుంచున్నావు? ఇంకేం చేయమంటావురా? అయ్యో అరే బావా, ఇక మీద నువ్వు వెళ్ళి మాట్లాడాలరా. వేరే దారి లేదురా. ఇంక మీద నువ్వు ఆలోచిస్తే పెళ్లి ఆపలేవురా. నువ్వు ఏదో ఒకటి చెయ్యరా. ఎంతగానో ప్రయత్నించావురా. నువ్వే వెళ్ళి మాట్లాడరా. మరి కాసేపట్లో పెళ్లిరా బావా. వదిలిపెట్టమాకరా. రే బావా, సోడా గీడా కొనివ్వండిరా. రే కార్తీ, చెప్పేది వినరా. రే బాగా తలనొప్పిగా ఉంది. మనం తాకుండా ఉంటే ఇంత పెద్ద పరిస్థితి వచ్చి. అవునవును, అది నిజమే. హలో హలో చెప్పండమ్మా. కార్తీ, ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, చెప్పండమ్మా. ఏమైందిరా? గొంతు అదోలా ఉంది. ఏదైనా సమస్య? ఏం లేదమ్మా, నువ్వు చెప్పు. సరే బాబు, అమ్మ ఊరికే ఫోన్ చేశాను. ఏదో బాధలో ఉన్నావనుకుంటా. చూసుకో బాబు. సరేనమ్మా. నీ మనసుకి ఏది మంచిదనిపిస్తే అది చేయి. సరేనమ్మా. సరే అమ్మ, ఉంటాను. సరేనమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. సరే బాబు, తర్వాత ఆరోగ్యం చూసుకో. రే రండ్రా లోపలికి. ఎక్కడికి? పదండ్రా పదం. పదరా. రే పప్పు, త్వరగా నడవరా. ఐడియా చేయరా, ఐడియా చేయరా బాబా. లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేయరా, లేకపోతే పేపర్ ఉన్నాయని పట్టుకోరా. ఏదో ఒకటి చేయండి రా, నా తల పగిలిపోతుందిరా. ఇదిగో వస్తున్నారా, వస్తున్నా వస్తున్నా. పదండి పదండి, త్వరగా రా, పదరా. రే ఒక టాక్సీ అయినా పట్టుకోండిరా. ఇంత తొందరగా వచ్చిందా? రాము ఇక్కడేం చేస్తున్నాడు రా? రే రా వెళ్దాం. రే నువ్వేం మాట్లాడకరా. రే రే చెయ్యొదరా. రే నీకు ఇప్పుడు నా మీద ఏంట్రా కోపం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాననే కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, లేదంటే నేనే చేసుకుంటా. ఇటు చూడు మామా, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నాకు నువ్వే ముఖ్యం. మరి ఆ రోజు ఆ పాపు ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నావో నాకు అర్థమైంది. ఆ రోజు ఇవన్నీ మాట్లాడి తేల్చేయచ్చు కదా అంటున్నావు. ఇటు చూడు, నీ ప్రేమ గురించి నువ్వే మాట్లాడాలి. అలా నువ్వు మాట్లాడడానికి రెడీగా లేవనుకో, నీకు ఆ ప్రేమ వద్దు అని అర్థం రా. అంతేకాకుండా నీ లోపల ఒక బాధ ఉండేది కదా, ఆ అమ్మాయిని మోసం చేశామని. అది ఎవరు మాట్లాడినా సరిచేయలేరు. నువ్వు మాట్లాడితేనే సరవుతుంది. 2 రోజులుగా మీరు ఏం చేస్తున్నారో అంతా నాకు తెలుసురా. కనిపెట్టేశాడు. ఎక్కువగా ఆలోచించుకో, రా వెళ్దాం. రారా.
వైఫల్ రాలేదా? ఒక్క నిమిషం. ఏయ్ మాట్లాడరా. ఓ వీడు ఎవడా అని చూస్తున్నారా? వీడు నా ఫ్రెండ్ కార్తిక్. అంతేకాదు పెళ్లి కూతురికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అవును మావయ్య, మీ అమ్మాయి వీడిని ప్రేమించింది. రేయ్ నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి? ఏంటి అల్లుడు ఇదంతా? అంకుల్ మీ అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అంకుల్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంకుల్ మీరు నన్ను ఎన్ని ప్రశ్నించినా అన్నది సమాధానం లేదు. మీ అమ్మాయితో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఆ తర్వాత తను ఏం చెప్పినా నేను వింటాను అంకుల్. ఏయ్ ఏంటి పెళ్లికి వచ్చి గొడవ చేయాలనుకుంటున్నావా? లేదు. నాన్నా ఏం చెప్పాలి చెప్పు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేం చెప్తే నువ్వు కన్విన్స్ అవుతావు కూడా నాకు తెలియదు. నిన్ను చూసేంత వరకు ఈ పెళ్లి ఆగిపోతే బాగుండనిపించింది. కానీ ఇప్పుడు నిన్ను ఎవరితోనో చూడ్డానికి నా మనసు అంగీకరించట్లేదు. ఓ అందుకే కరెక్ట్ గా తాళి కట్టే టైంకి వచ్చావా? ఈ లోకంలో నేను ఇద్దరినే ఎక్కువగా ప్రేమించాను. ఒకరు మా నాన్న, రెండవది నువ్వు. కానీ నీ మనసులో నేను లేనని తెలిసాక విసిగిపోయాను. ఇప్పుడు ఈ పెళ్లిని కూడా మా నాన్న సంతోషం కోసమే చేసుకుంటున్నాను. ఒక్క నిమిషం. నువ్వు చెప్పిందంతా నిజమే. నేను నన్ను న్యాయపరచాలనుకోలేదు. నేను నీతో ఉన్నప్పుడు నేను అస్సలు ప్రేమించలేదు. కానీ ఏ రోజైతే నీకు దూరం అయ్యానో అప్పటినుంచి నేను నిన్నే ప్రేమిస్తున్నాను. నాకు పెళ్లి జరిగే రోజునొచ్చి నన్ను లవ్ చేస్తున్నానని అంటున్నావు. ఈ సమయంలో నేను ఏ నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటున్నావు? ఆ రోజు ఎంత గట్టిగా నా లైఫ్ లో నేను నిన్ను చూడకూడదు అనుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయినా ఈ 3 సంవత్సరాలుగా నువ్వు ఇదిగో వచ్చేస్తావు అదిగో వచ్చేస్తావని నీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు మాత్రం రానే లేదు. నేను 3 ఏళ్లగా నీతో మాట్లాడడానికి ప్రయత్నించాను. నాకు ధైర్యం సరిపోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నా జీవితంలో నువ్వు ఎక్కడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో నేను ఇంకా అక్కడే ఉన్నాను. నేను ఎందుకు ఇలా చేశానో నీకు కారణాలు చెప్పదలుచుకోలేదు శ్వేత. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. నాకు ఇంకా ఒకే ఒక ఛాన్స్ దొరుకుతుందా? నేను గుండెలు పెట్టి చూసుకుంటాను. I love you. Love you too. శ్వేత, ఇన్ని రోజులుగా నువ్వు ఆశపడిందే చేశాను. కానీ ఈ ఒక్క విషయం మట్టికి నేను ఒప్పుకోలేనమ్మా. ఆ రోజు నిన్ను మోసం చేసి నడి రోడ్లు వదిలి వెళ్ళాడమ్మా. రేపు పెళ్ళైన తర్వాత ఇదే మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఆలోచించమ్మా. ఆలోచించాను నాన్న. ఇకపై అంతా బాగానే ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది నాన్న, మీరు కూడా నమ్మండి నాన్న. నేను చూసుకుంటాను. సరేమ్మా. రే, ఎలాగో శ్వేతాన్ని నన్ను కలిపేశారు. అలాగే మా అమ్మ నాన్నను కూడా కన్విన్స్ చేసేయండిరా. మీకు పుణ్యం ఉంటుంది. ఏంటి మళ్ళీ మొదటి నుంచా? పోండ్రా, నేను వెళ్ళిపోతున్నాను.